మన బండికి అయితే మనం 4 టైర్లు అయితే సీల్ టైర్లు అయితే వేయడం జరుగుతుంది. చూడొచ్చు, జేకే టైర్ అయితే వేస్తున్నాం మేము. 4 జతలు, 4 అంటే 2 జతలు సీల్ టైర్లు అయితే వేసాము. అక్కడ ఇంకోటి రెడీ అవుతుంది. ఈ టైర్ ఇప్పేస్తే ఆ 2 డిస్కులతో సీల్ టైర్ ఎక్కించుకోవచ్చు దాంట్లో. ఇంకా దాని తర్వాత మన బండి దేవుడి దయ వల్ల అయితే ఆల్ సీల్ టైర్లు అయితే అయిపోతాయి. ఆల్ సీల్ టైర్లు నేషనల్ దిగే బండికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సీల్ టైర్లు ఉండడం వల్ల బండి పంచర్లు తొందర కాదు. అయితే మాత్రం బోల్ట్ తలిగిద్ది, లేకపోతే బోల్ట్ గుచ్చుకుంటే అది అవుతుంది, లేకపోతే పలుగుతే పలిగిపోయింది. అది ఈ టైర్లు నైలాను, ఈ ప్యాచ్ ఉన్న టైర్లు, ఇగో ఇది ప్యాచ్ ఉంది దీనికి, టైర్కి చూడొచ్చు, ప్యాచ్ చేయించాము. ఈ టైరు 2 సార్లు పంచర్ అయింది, అయినా బాగానే వచ్చింది. ఒక 80 కిలోమీటర్ల దాకా తోడైతే ఇచ్చింది టైరు. ఒక టైర్ అయితే పలిగిపోయింది, చూపిస్తాను ఆగండి. ఇగో ఇప్పుడే తీసినాము స్టెప్నీలో నుంచి. ఇదే టైరు పగిలిపోయింది. ఇదైతే ఒక నిమిషం చూపిస్తా. ఇంకోటి చూడండి ఎట్లా పలిగిందో చూడండి. డామ్ అన్నది. ఇంకానేం ఘాట్ రోడ్లో కాలేదు. ఘాట్ రోడ్లో అయ్యి ఉంటే ఇంకా మా పరిస్థితి మామూలుగా ఉండేది కాదు. చూడండి, డామ్ అన్నది, డామ్ అని. ఇంకా అందువల్లనే ఇట్లయితే మన బండి ఇంకా ఆక్కుంటా పోవాల్సి వస్తుంది. నేషనల్ అసలుకి సీల్ టైర్లు వేయాల్సి వచ్చింది. ఇంకా ఏదో ఒకటి చేసి అయితే సీల్ టైర్లు అయితే వేస్తున్నాం. చూడండి, ఇంకా 2 టైర్లు ఏడు ఉన్నాయి. బాబాయ్ తీస్తాడు, డిస్క్ తీయడానికి అట్లా కొడతారు. అట్లా కొడితే ఆ రింగ్ అయితే బయటికి తీయాలి. ఇప్పుడు చూపిస్తా ఆగండి. దాని డిస్క్ ఎట్లా తీస్తాడంటే, ఇప్పుడు దీని సహాయంతో డిస్క్ అయితే బయటికి తీస్తారు. ఇవన్నీ నేను మన లాస్ట్ వీడియోలో శంసుద్దీన్ మావ మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం శంసుద్దీన్ మావ ఎలా తీశారు మొత్తం అనేది నేను వీడియోలో పెట్టాను. ఎఫ్సిఐ దగ్గర టైర్ల కొట్టు ఉంది కదా, మన ఖమ్మంలో. ఆ టైర్ల కొట్టు మంచి ఫేమస్ కొట్టు, శంసుద్దీన్ టైర్ షాప్, ఎఫ్సిఐ రోడ్. ఎఫ్సిఐ ఎదురుగానే ఉంటుంది. ఫుల్ వీడియో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లోనే, వెళ్ళి చూడండి. అక్కడ ఇంకా మంచిగా ఎలా చేయాలి టైర్ల గురించి మొత్తం ప్రాసెస్ మొత్తం అందులో ఉంటుంది. మా మావయ్య శంసుద్దీన్ మావ బాగా చేస్తాడు. 35 years ఎక్స్పీరియన్స్. ఇలా చిన్న కొట్టుకుంటూ పోతారు. చూడండి, ఈ విధంగా అయితే ఈ డిస్క్ని అయితే టైర్ నుంచి బయటకు తీసాడు. మొత్తం అయిపోయిన తర్వాత చెప్పు నువ్వు. మావాడైతే ఇంకా టైర్ అయితే ఎక్కిస్తున్నాడు. ఫస్ట్ అయితే డమ్మీలో వేసుకుంటున్నాం, తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు హౌసింగ్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి లోడింగ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. లోడింగ్కి అయితే తొందరగా వెళ్ళాలి. టైర్లు అయితే వేసుకుంటున్నాం. టైర్లు వేసుకొని ఇంకా గుడ్ సైడ్ కాటా దగ్గర లైన్లో అయితే నిలబడాలి పోయి. చూసారా ఎంత సింపుల్గా ఎక్కించిండో మావాడు, చూసారా ఎంత ఫ్రీగా ఎక్కించిండో. మొత్తం అలవాట్లో పొరపాటు ఇది. ఫ్రెండ్స్, ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.